చాలా బాగుంది మూవీ. కామెడీ ఎలా ఉంది? చాలా బాగుంది. రొమాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఇట్ ఈస్ గ్రేట్ రియల్లీ. చాలా బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది. ఫస్ట్ పార్ట్ కన్నా బాగుంది. 2 parts బాగున్నాయి. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ హైలైట్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువ అయితే టిల్లు కాస్ట్యూమ్ చాలా బాగుంది మూవీలో. యాక్టింగ్ ఎలా ఉంది? టిల్లు యాక్టింగ్ ఎప్పటికీ సూపర్ కదా. అనుపమ షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి మేడం? ఇంకా టిల్లు సెన్స్ ఆఫ్ హ్యూమర్ డైలాగ్స్ ఉన్నాయి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ ఉంది. అంటే టిల్లు స్క్వేర్ ఇంకా హిట్ అంటారా? సూపర్. యా సూపర్, 2 హిట్టే, 1 హిట్టే 2 హిట్టే. 360 బద్దలాసిపోయింది మొత్తం. మన టిల్లు యాక్టింగ్ ఎలా ఉంది? కిర్రాక్ అంతే. బాగుంది సినిమా. హైలైట్ కామెడీ ఎట్లా ఉంది? కామెడీ అంతే, ఎక్దమ్ ఫుల్ కామెడీ. ఇక బేస్ ఉంటుంది వెనకాల, పలిపోతుంది. హీరో యాక్టింగ్ అన్న ఐమాక్స్ పలిపోతుంది. అన్నా డీజే టిల్లు సినిమా కిరాక్ ఉందా అన్న? నా విగ్గు ఎగిరిపికింది లోపల, మొత్తం ఇవన్నీ ఊసిపోయినాయి. డీజే టిల్లు సినిమా అంటే కిరాక్ ఉన్నది. రాత్రి సిద్ధాన్న ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? అన్నా నేను రేపు పొద్దుగాల డ్యూటీ ఉంది, డ్యూటీకి పోతున్నా అని చెప్పిన. డ్యూటీకి పోతా అంటే ఏమంటాడు తెలుసా? నువ్వు రేపు పొద్దుగాల సినిమాకి పోవాలన్నాడు. సినిమాకి పోయి మా ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వచ్చి నువ్వు డ్యూటీకి రావంటే నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పిన. ఎందుకంటే టిల్ అన్న సినిమా అట్లున్నది, డబల్ కామెడీ, డబల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ బొమ్మ, బ్లాక్ బస్టర్ అంతే. తెలంగాణ అసలు మాట్లాడిర్రు. కిరాక్ సినిమా ఫుల్ కామెడీ, నవ్వి నరాలు కట్ అవుతున్నాయి. సూపర్ ఎంటర్టైన్మెంట్. రాధిక సాంగ్ మాత్రం సూపర్ ఉంది. లోపల డాన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఫ్యాన్స్ కొడతారని అయిపోయినా. నెక్స్ట్ డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇలా రాత్రి 4 షోలు చూస్తూనే ఉంటా. డాబుకు రిజైన్ చేసేస్తా. డైలాగా క్లైమాక్స్ ట్విస్ట్లు అంటే మామూలు లేవు. ట్విస్ట్ అంటే ట్విస్ట్, లోపల ఏం జరుగుతుందో టెన్షన్ మొత్తం వశమైతే లేదు తెలుసా. సూపర్ అయితే సినిమా. పార్ట్ 3 ఉందా నాకు తెలీదు. ఉంటే మాత్రం మళ్ళీ రాత్రి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాం. మళ్ళీ సినిమా చూస్తా, మళ్ళీ రివ్యూ చెప్తా. కుర్తా 1500, పాయింట్ 200, జుట్టు 300. ఓల కోసం తెలుసా? సిద్ధన్న కోసం రాత్రి ఫోన్ చేసి సినిమా పోమని చెప్పిండు, అందుకే సినిమాకి వచ్చిన. సూపర్ బ్రో. టిల్లు స్క్వేర్ మామూలు స్క్వేర్ కాదు బ్రో. నిజంగా టిల్లుకి అయితే ఎంత అయితే నవ్వుకుంటామో దీనికి అంత నవ్వుకుంటాం. దీంట్లో లాజిక్లే మెతుకొద్దు, ఓన్లీ మ్యాజిక్లే. స్క్రీన్ ప్లే అవన్నీ రొటీన్లానే అనిపిస్తాయి. బట్ మనోడు ఎంటర్టైన్మెంట్ అయితే మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఫుల్ అంటే డైలాగ్స్తోనే సినిమాలో ఇంతలా నవ్వించొచ్చని 1 man షో. సిద్ధు అన్న 1 man షో. సాంగ్స్ మామూలు లేదు. రాధిక మామూలు లేదు. సాంగ్ అయితే సాంగ్స్కి థియేటర్ మొత్తం దద్దరిల్లింది బ్రో. ఐమాక్స్ మొత్తం మామూలు కాదు. మొత్తం అసలు చాలా రోజులతో సినిమా మొత్తం దద్దరిల్తేనే నవ్వుతూనే ఉన్నారు. నాకు మూవీలో మెయిన్ వచ్చేసి సిద్ధు అన్న డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, ఎవ్రీథింగ్ అసలు మ్యాజిక్గా ఉంది. మామూలు లేదు అసలు. ఫుల్ ఎంటర్టైన్ అవుతాం మనం. ఫ్యామిలీ కూడా చూడొచ్చు బ్రో. అంటే కొంచెం లిప్ లాకులు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు మనం. ఫ్యామిలీకి వస్తే ఇట్లా అంటే అయిపోయింది. మిగతా టైం మొత్తం ఎంటర్టైన్ అవుతారు. అంటే కడుపు ఫుల్గా నవ్వుకోవడం. మనకు కావాల్సిన సినిమా నుంచి ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఈమె పేరు లిల్లీ ఏమో కానీ ఈమె 100% రాధిక. మీరంతా ఒక స్త్రీ జాతికి చెందిన వృక్షము. మీరు ఎక్కడో నుంచి టెలిస్కోప్ వేసుకొని చూస్తుంటారు. మాలాంటి సిద్ధుగా లప్పగాలు ఎక్కడ ఉన్నారు? ఆ డైలాగ్కి పగలబడి నవ్వుతున్నారు. ఎక్సలెంట్ డైరెక్షన్ ఏముంది బ్రో? సిద్ధు అన్న 1 man షో, మొత్తం 1 man షో. మామూలు కామెడీ లేదు, మొత్తం కామెడీ. డైలాగ్స్కే నవ్వుతూనే ఉన్న థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. బట్ అనుపమ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఏంది రాధిక అన్ని లిప్ లాక్లు? మాలాంటి డైరెక్ట్ ఫ్యాన్స్ ఏమైపోవాలి? నేను అసలు ఒప్పుకోను. మొత్తం కిస్సులే, లిప్ లాక్లే. ఏది రాధిక ఇది? మేము ఒప్పుకోము. అన్న సిద్ధు అన్న అన్ని పెట్టేశావు భయ్యా. ఏంది భయ్యా ఇది? రాధికని పెట్టేశావు, లిల్లీని పెట్టేశావు. రేపు తాటలో ఎవరు వస్తారో? నీ పని బాగుంది పో. మామూలు లేదు. నాకైతే బాగా నచ్చింది బ్రో. థ్యాంక్ యూ. సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. డీజే కామెడీ, ప్రతి మూమెంట్ కూడా కామెడీ నెక్స్ట్ లెవెల్ అన్న. సూపర్. అనుపమ కంటే రాధిక బెటర్ అనిపించింది. అనుపమ కొంచెం మోసం చేసింది, చాలా డేంజర్. రాధిక రిఫ్కిస్ మాత్రం తోప్, నెక్స్ట్ లెవెల్. ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు బ్రో. డీజే టిల్లు స్క్వేర్ అంటే అట్లా ఉంటుంది. మళ్ళా మస్తు అన్న సినిమా. అసలు ఆ డైలాగ్స్ అవన్నీ అయితే అసలు సూపర్ అన్న. ఫస్ట్ అయితే మనకి ఫస్ట్కి దీనికి అసలు ఏం తీసిపోదన్న.
టిల్లు ఇరగొట్టిండు, చించి పడేసిండు. సినిమా మొత్తం రాధిక లిల్లీనే ఉంటుంది. నిజం చెప్తున్నా బ్రో, మస్తు ఉంది సినిమా. రేటింగ్ 4. వన్కి మించి ఉన్నది బ్రో, ఇది 1కు మించి ఉన్నది. డైలాగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కొంచెం వేరియేషన్ బాగున్నాయి అనమాట. ఉన్నాయి బ్రో, ఉన్నాయి డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంది. సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ అనిపించదు బ్రో. రేటింగ్ 5/4 మస్తు ఉంది. డైలాగ్స్ కూడా సింపుల్ డైలాగ్సే కానీ మస్తు. ఒక డైలాగా బ్రో, ఒక ప్రాపర్టీ ఉన్నది బ్రో, అది మన పర్సనల్, మన సొంతం అనుకుంటాం, కానీ ఊరోళ్ళు మొత్తం పేరు మీద ఉన్నది. అది అట్లుంటుంది మళ్ళీ మనతోని. బాగుంది అన్న, సినిమా బాగుంది. కామెడీ బాగుంది, రొమాంటిక్ బాగుంది. రియల్గా టాకింగ్ నవ్వుకున్నాం. సినిమా చూసినంత చెప్పి బాగా నవ్వుకున్నాం. బాగుందన్న, చాలా బాగుంది. నెక్స్ట్ చూసినంతసేపు ఏడా ఎంటర్టైన్మెంట్ అనేది, కామెడీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటూ ఉన్నాం. సినిమా అయిపోయే బోరింగ్ అనేది లేదు. చాలా బాగుంది. అనుపమది ఫస్ట్ కంటే సెకండ్ ఇంకా బాగుంది. రాధిక కంటే ఇంకా బాగుంది. టిస్ట్ మీద టిస్ట్. సీలు అంతగానము ఉన్నాయనుకుంటారు కానీ అంత ఫ్యామిలీ కూడా చూడవలసిన సినిమానే. పండింది. సూపర్ ఉంది అన్న, అసలు పక్క చూడాలి, ప్రతి ఒక్కరు పక్క చూడాలి. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సేమ్ ఫస్ట్ హాఫ్ సీక్వెల్ గానే ఉంటుంది. సేమ్ సో సినిమా చూడాలంటే ఫస్ట్ హాఫ్ పక్కా చూడాలి. లాగ్ అయితే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఉంది. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు నాకైతే. సూపర్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ ఉంటుంది కానీ స్టోరీ మొత్తం అయితే కొత్తగానే ఉంటుంది. సస్పెన్స్ అయితే ఉంటుంది మొత్తం. సూపర్ ఉందన్న, అసలు తగ్గలేదు ఎక్కడ. అసలు పిచ్చి పడేసాడు. అనుభవం అయితే కొత్తగా అనిపిస్తుంది. ఇదివరకు సినిమాలో చేసినట్టు ఏముండలేదు. సూపర్ చేసింది. వస్తుంది కొంచెం చిన్న రోలే రాధికది, కానీ బాగుంటుంది అది కూడా. అంటే 2 కంటిన్యూషన్ అన్న. ఇప్పుడు 2 సినిమాలు చూడాలి పక్కాగా. చాలా బాగుంది ఇది కూడా. చూడచ్చు. అంటే కొంచెం కిస్సీలు తప్ప మిగతా అంతా సూపర్ ఉంది అన్న. చూడలేదు ఇంకా. సినిమా అంటే అంతే కదన్న, రోల్ బట్టి చేయాలి ఇంకా అంతే. అలా సేమ్ అన్న, సేమ్ ఎనర్జీ ఉంటుంది. పార్ట్ 1 పక్క నచ్చుతాయి, పార్ట్ 2 కూడా పక్క నచ్చుతుంది. పక్కా చూడాలి పార్ట్ 2 కూడా. బాగుందనా? అమ్మతోడు బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా. అరే నేను అరవనీకి చెప్పనీకి లొల్లి చేయనీకి రాలేదు. కానీ జెన్యూన్ గా చెప్పాలి అంటే నన్ను తిడతారు. అది బాగా సరే. ఇంకా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, అలా హై పిచ్ లో తీసుకెళ్ళి అట్లా ఒక పడుకోబెట్టేసింది అనిపించింది. గుడ్ మూవీ అంటే చూసినంతసేపు చాలా మంచి కామిక్ అనిపించింది. కానీ ట్విస్ట్ ఎందుకు అంటే యాజ్ పర్ పర్పస్ ఒకటే చెప్తున్నాను నేను. సినిమాలు తీశారు ఓకే, అదే డైలాగ్స్ రిపీట్ చేసి, అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో కూర్చుని తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అట్లనే కొంచెం సాంగ్స్ కానీ అది కానీ అంటే దానికి ఎంజాయ్ చేసినంత దీనికి ఎంజాయ్ చేయలేదు నేను నిజంగా చెప్పాలి అంటే. ఎండ్ ఆఫ్ ద బాగుందండి. అనుపమ గారు ఏదో అన్నారు కదా, బిర్యానీ తింటారా రోజు పప్పు అన్నం తినరా అన్నారా. బాగుందండి. బిర్యానీ పెడుతూనే ఉండండి. ఇంకా ఇంకా బిర్యానీ కావాలి మాకు. కుర్రోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇంకేదైనా అడుగుతారా చెప్పండి. అది నాకు తెలియలేదండి. ఆయన డీజే టిల్లు చూసి అరే ఇదే తీసిన హిట్ అయిద్దని అదే తీస్తుంటాడు నాకు తెలిసి. అదే తీసాడు మరి సినిమా. యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నా, యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎక్కడో విన్నట్టుంది. మాది మాధురం అంటాడు కదా, అట్లా యాజ్ ఇట్ ఈజ్. అంటే ఆ లైన్ థియరీ కానీ అది కానీ సబ్జెక్ట్ కానీ అదే అనిపించింది నాకు. అవదండి, అంత అవదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.